హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు కొత్త డిఆర్ టేబుల్ అయితే విడుదల, పెరగనున్న జీతాలండి. సో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకి కొత్త డిఆర్ టేబుల్ అయితే విడుదలైంది. జూలై 1 నుంచి అయితే ఈ డిఏ మరియు డిఆర్ అనేది 3.64% ఇంక్రీజ్ అయితే అవబోతుంది. సో మొత్తానికి 33.67% డిఏ డిఆర్లు అనేది చేరుకోబోతున్నాయండి. సో ఈ సందర్భంగా కొత్త డిఏ టేబుల్ అనేది మనకు రిలీజ్ కావడం జరిగింది. సో ఈ కొత్త డిఏ టేబుల్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే బేసిక్ 20,000 ఉన్న వారికి సో అదనంగా మనం చూసుకున్నట్లయితే రూ. 728 యాడ్గా అదనంగా వస్తుందండి. సో అదేవిధంగా బేసిక్ అనేది 27,500 ఉన్న వారికి అదనంగా రూ. 1,000 అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా బేసిక్ అనేది 30,000గా ఉన్నవారికి అదనంగా రూ. 1,100 అయితే రావడం జరుగుతుంది. సో బేసిక్ అనేది 35,000 ఉన్నవారికి అదనంగా రూ. 1,280 రావడం జరుగుతుంది. సో బేసిక్ అనేది 41,000గా ఉన్నవారికి రూ. 1,490 అయితే రావడం జరుగుతుంది అదనంగా. సో ఈ విధంగా బేసిక్ అనేది ప్రతి రూ. 100కి ఒక రూ. 3.64 అయితే కలుపుకోండి. సో అదే మనకు పెరగబోయే కొత్త డిఏ అండి. సో డిఏ 3.64% పెరిగింది. దీంతో మొత్తం డిఏ 33.64% అయితే చేరుకోవడం జరిగింది. సో ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. పెరిగిన డిఏ అనేది జూలై నెలలో జీతంలో కలిపి అయితే ఆగస్టు నెలలో ఆగస్టు 1వ తేదీ తీసుకునే జీతంతో అయితే మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి జీతాలు, పెన్షన్లకు సంబంధించిన పెన్షన్లు అయితే భారీగా పెరిగినాయి. సో ఎటువంటి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.